అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ అలర్కుడు. పూర్వం అలర్కుడనే రాజుండేవాడు. మనసు ప్రేరణ వల్ల ఇంద్రియాలన్నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగడం చూసి కోపించి వాటి మీద ఒక దివ్యాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అవన్నీ పకపకా నవ్వాయి. మహారాజా, ఈ అస్త్రాల వల్ల మేం నశించాం. రోషంతో ప్రయోగించావంటే నువ్వే క్షయమవుతావు. నీకు చేతనైతే తపోమయమైన అస్త్రాలతో సాధించు మమ్మల్ని. పరశురాముడు రాజులందరినీ వధించినప్పుడు పితృదేవతలు అతని దగ్గరకు వెళ్ళి తపోయజ్ఞం అన్ని యజ్ఞాలకు మించినదని, అది చేయవలసిందని చెప్పారు. కనుక నువ్వు కూడా క్రోధం విడిచి యోగం వల్ల శాంతిని పొందు అని ఉపదేశించాయి. అలర్కుడు ఇంద్రియాలు చెప్పినట్టే చేసి సౌఖ్యం పొందాడు. తపస్సు చేసి అంతఃశత్రువుల్ని జయించాడు. ఒకసారి జనక చక్రవర్తి సమక్షంలో ఒక బ్రాహ్మణుడు ఏదో పనికిమాలిన పని చేశాడు. చక్రవర్తి కోపగించుకుని, నువ్వు నా దేశంలో ఉండకు, వెళ్ళిపో అన్నాడు. నీ దేశం అంటే అదెంతవరకు? ఆ సంగతి తెలుసుకుని మరో దేశానికి పోతాను, చెప్పండి అన్నాడా విప్రుడు. అది విని మూర్ఛపోయాడు జనక చక్రవర్తి. కాసేపటికి తేరుకుని, అయ్యా, తండ్రి తాతల తరాల నుంచి ఉన్న భూమి అంతా నాకు వారసత్వంగా లభించింది. కానీ దీని మీద ఏం అమకారం లేదు. ఈ మిథిలా నగరంలోనే ఎప్పుడూ ఉంటాను. ఇది నాదనిపించదు. నా దేశం అనేది ఏదీ లేదు. అందుకే నువ్వు అలా అడగగానే నేను పలికిన పొరపాటు మాట తెలిసి మూర్ఛ వచ్చింది అన్నాడు జనకుడు. జనకరాజా, ఇన్నాళ్ళ నుంచి ఏలుతున్నావు. అయినా ఈ భూమి మీద, పట్టణం మీద, ప్రజల మీద నీకు మమకారం కలగకపోవడానికి కారణమేమిటి? ఇవన్నీ ఎలాగో నశించేవే. వీటిల్లో నాదని చెప్పుకోతగినది ఏదీ లేదు. నాది అనే మమకారం లేకపోవటం వల్ల భూమి మొదలైన భూతాలన్నీ నా చేత జయింపబడి నా అధీనంలో ఉంటాయి. అది సంగతి అన్నాడు జనక చక్రవర్తి. జనక మహారాజా, నేను ధర్మదేవుడను. నిన్ను పరీక్షించాలని వచ్చాను. అంబరీషుడు కూడా నీలానే లోభాన్ని జయించి సుఖం పొందాడు. ఈ వివేకం నీ మనసులో స్థిరంగా నిలిచి నీకు శాంతి కలిగించుగాక అని నవ్వుతూ ఆ విప్రుడు ప్రభువుని దీవించి వెళ్ళిపోయాడు. కనుక యోగయజ్ఞం ముక్తికి మూలం. ఆ యజ్ఞానికి స్వపరిత్యాగం దక్షిణ. దానివల్ల నారాయణుడు తృప్తి పొందుతాడు. ఒకప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏం చేస్తే మాకు మేలు కలుగుతుంది అని అడిగారు. అక్షరోపాసన చేయవలసిందని ఆయన చెప్పాడు. క్రోధం అనే చీకటితో, లోభం అనే పాముతో, కామం అనే దొంగతో కూడిన భయంకరమైన సంసార సాగరాన్ని దాటడానికి తపస్సును మించిన మార్గం లేదు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.